వాక్య సందేశంలోకి నేను వెళ్ళాలనుకుంటున్నానండి. ప్రభు మీ జీవితాల్లో లైవ్ వింటున్నా వీక్షిస్తున్నా మీ జీవితంలో దేవుడు బలమైన కార్యము జరిగించునుగాక. దేవుడు అద్భుత కార్యములు యేసయ్య చేస్తాడని నేను నమ్ముతున్నాను. దేవునికి వాక్యంలో కనుక ముందుకు వెళ్ళడానికి నా టాపిక్లోకి నేను వెళ్తున్నాను. ఆస్క్ యూ షల్ రిసీవ్, అడుగుడి మీకు ఇవ్వబడును. దేవునికి వాక్యం అంటుంది అడుగుడి మీకు ఇవ్వబడును. నిజమే, అడుగుతే మనుషుడు ఇస్తాడా అండి? మనుషుడైతే ఇవ్వటం చాలా కష్టం, నొచ్చుకుంటాడు, బాధపడతాడు. మనం అడిగిన దాన్ని మనుషుల నుంచి మనం పొందలేకపోవచ్చు, కానీ దేవునికి వాక్యం అంటుంది అడుగుడి మీకు ఇవ్వబడును. మనం ఒకవేళ క్రైస్తవులమైతే చిన్ననాటి నుంచి ఈ వచనం చాలా మందికి చాలా కంఠతం ప్రార్థన ఎత్తిపట్టిందంటే ఈ మాట లేకుండా ఎవరు కూడా ఎత్తిపట్టరు. మరి చాలా చక్కటి మాట, అడిగినప్పుడు ఏమవుతుంది? అవును ఇవ్వబడునని దేవుని యొక్క వాక్యం అంటుంది. మరి ప్రభుని మనం అడగాల, యేసు ప్రభుని అడగాల, విశ్వాసముతో అడగాల. అడగటం కూడా ఎలా అడగాలంటే విశ్వాసముతో అడగాల. ఇక్కడ అంటాడు ఆస్క్ ఇట్ షల్ బి గివెన్ యూ, అడుగుడి మీకు ఇవ్వబడును. సీక్ యూ షల్ ఫైండ్, నాక్ అండ్ ఇట్ షల్ బి ఓపెన్ అంటు యూ. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడినట. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో మీరు నోటితో విశ్వాసంతో దేవుని ఏమైతే అడుగుతున్నారో ఆ కార్యం ఈ లైవ్ ద్వారా జరుగునుగాక. ఈ లైవ్ ముగించే లోపల దేవుడు మీ జీవితంలో స్పిరిచువల్ లైఫ్లో, ఫిజికల్ లైఫ్లో, స్పిరిచువల్ రేమ్లో అనగా ఆత్మీయ లోకములో ఒక కార్యాన్ని జరిగించబోతున్నాడు. మరలా అంటున్నా, ఏవేవైతే మీ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అవును దేవుడు తీసివేయబోతున్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే అడగండి మీకు ఇవ్వబడును. నిజమే, మనుషుని అడిగితే ఒకవేళ కొంచెం ఆలోచిస్తాడు. అవసరమైతే మంచి మనసు గలవారు, ప్రేమ గలవారైతే అడిగిన వెంటనే ఇస్తారు. కొంతమంది అయితే ఉండి మరి ఒకవేళ వీలుండి కూడా ఇవ్వలేనటువంటి వాడిని మనం ఎందరో చూస్తాం. కానీ ప్రభు అటువంటి దేవుడు కాదు. యేసు ప్రభు అటువంటి దేవుడు కాదు. ఆయన మంచి దేవుడు అండి. ఆయన కృపగల దేవుడు, ఆయన కనికరము గల దేవుడు. ఆయన కృపా సమృద్ధిని బట్టి నువ్వు అడుగుతున్నది పొందగలవు. అందుకే బైబిల్ అంటుంది అడుగుడి మీకియబడును. ఏ దేన్నైతే, ఏ దేని కొరకైతే నువ్వు అడుగుతున్నావో యేసే దాన్ని, మంచి దాన్ని నీకు ఇచ్చునుగాక, ఫలవంతమైన దాన్ని మీకు ఇచ్చునుగాక, శ్రేష్టమైన దాన్ని నీకు ఇచ్చునుగాక. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయశక్తి గల దేవుడు. అయితే ఇక్కడ ప్రభు యొక్క వాక్యం ఏమంటుందంటే ఆస్క్ యూ షల్ రిసీవ్. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు అవుతున్నాయా, పడిపోతున్నావా? అయ్యా నేను స్ట్రాంగ్గా ఉండాలా. ఒక బ్రదర్ అంటున్నాడు, అయ్యా నీ స్పిరిచువల్ లైఫ్లో పడకుండా నేను స్ట్రాంగ్గా ఉండాలా. ఓకే, చాలా మంచిది. కొంతమంది అంటారు, అయ్యా పరిశుద్ధాత్మతో నింపబడాలా, అన్య భాషలతో నేను మాట్లాడాలా, నింపబడాలా, ప్రవచించే వరము నాకు కావాలా. నిజమే, ఈ విధంగా ప్రభువుని మన జీవితంలో ఆత్మీయమైన వాటిని, మనకు కావలసిన వాటిని అడుగుతున్నప్పుడు ఇచ్చే మంచి దేవుడు. అందుకే పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా, అనగా నువ్వేదైతే అడుగుతున్నావో అడిగిన వాటిని ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఏమాత్రం కూడా సందేహించకుండా, మరి విశ్వాసము అల్ప విశ్వాసము కాకుండా సందేహించకుండా, సందేహించువాడు దేవునికి వాక్యం అంటుంది యాకోబు రాసిన పత్రికలు గాలి చేత రేపబడు ఎగిరిపడు సముద్ర తరంగాన్ని పోలి ఉంటాడంట. అంటే దాని అర్థం ఏంటంటే మరి అవిశ్వాసం అపనమ్మికముతో కాకుండా విశ్వాసముతో మనం ఏమైతే అడుగుతున్నామో అవన్నీ కూడా మీకు ఇవ్వబడును. ఈ లైవ్ ద్వారా ఒకవేళ మీకు వివాహమై అనేక దినాల నుంచి మరి పిల్లల కొరకు ఎదురు చూస్తున్నారేమో, దేవుడికి మంచి కార్యము జరిగించునుగాక. ఒక బ్రదర్ గారికి అనేక సంవత్సరాల క్రితం మరి వివాహం అయిపోయి చాలా ఏళ్ళు అయిపోయింది. మరి ఒక బిడ్డకి జన్మనిచ్చారు. నా బిడ్డ కూడా చనిపోయాడు. అనుకోకుండా వారు ఆ బిడ్డను తీసిన తర్వాత చనిపోయారు. అది వాళ్ళకు ఫైనల్ అని డాక్టర్ చెప్పాడు. దాన్ని బట్టి వాళ్ళు చాలా వేదన పడి, చాలా నిరాశపడి, ఇక మా జీవితంలో ఈ కార్యము జరగదేమో అన్నట్టుగా ఫీల్ అయిపోయారు. ఒక దినన ఆ కుటుంబానికి వెళ్ళినప్పుడు ఇలాగ జరిగిందన్నప్పుడు నేను మరలా ఈ వచనాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి మరి వారితో అన్నాను, అప్పుడప్పుడే వస్తున్నారు, అప్పుడప్పుడే దేవుని మీద నమ్మకం ఉంచుతున్నారు. ఎప్పుడన్నా ఆస్క్ యూ షల్ రిసీవ్,
దేవుణ్ణి అడిగినప్పుడు మనుషుని అడిగితే ఇవ్వలేకపోవచ్చేమో, కానీ దేవుణ్ణి అడిగినప్పుడు తప్పక ఇస్తాడు బ్రదర్. దేవుడు మీకు మంచి మగ బిడ్డనిచ్చునుగాక. ఈ విధంగా చెప్పి ప్రార్థించి వారితో కూడా నోటితో అనిపించి విశ్వాసంతో ప్రార్థించా. దేవుడు అద్భుత కార్యం ఏంటంటే ఆ కుటుంబాన్ని మరలా దర్శించాడు, మరలా తాకాడు. నిజమే, దేవుని ఆత్మ ద్వారా వారికి చక్కటి మగబిడ్డను దేవుడు దయచేశాడు. నిజమే, ఇదెంత అద్భుతమైన కార్యం. ఇవేవో కథలు కాదు, ఇవేదో ఉట్టి మాటలు కాదు, కానీ బైబిల్ యొక్క వాక్యం సత్యం. అవునా, వాక్యం జీవం గలంది. మరి ఈ మాటల మీద మనం ఎప్పుడైతే నిలబడి విశ్వాసముతో అడుగుతూ వెళ్తామో, సందేహించకుండా అడుగుతామో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడు పొందునని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఈరోజు దేన్నైతే నువ్వు అడుగుతున్నావో, నీ కుటుంబంలో శాంతి కొరకు కావచ్చు, నీ భర్త మార్పు కొరకు కావచ్చు, నీ పిల్లల స్టడీస్లో జ్ఞానం కొరకు కావచ్చు, నీ వ్యాపారంలో అభివృద్ధి కొరకు కావచ్చు, నీ హృదయంలోనే మనసులోనే మరి సంతోషాన్ని ఆనందాన్ని కలిగి, మరి నీ కలిగిన భయాలన్నీ తొలగిపోయి నీ ఆర్థిక పరిస్థితులని వీడిపోవటమే కావచ్చు, ఏదైనా కానీ అడుగు ప్రతివాడు అంటే ఆయన చిత్తములో ఉన్న ప్రతి దాన్ని, ఆయన విల్లింగ్, ఆయన ఇష్టంలో ఉన్న ప్రతి దాన్ని, మంచి దాన్ని అడిగిన ప్రతి వాడు దేవుని యొక్క వాక్యం అంటే పొందును అని దేవుని యొక్క వాక్యం అంటుంది. అంటే విశ్వాసంతో ఎప్పుడైతే మనం అడుగుతామో నిశ్చయంగా పొందుతామంట. వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఇక్కడే చూస్తే మీలో ఏ మనుష్యుడైనా తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చినా, నిజమే కదా. ఈ లోకపు తల్లిదండ్రులే కనికరం గలవారై మరి దయగలవారై ఉంటే వారిని పోషించడానికి వారికి అధికారం ఉంది, వారి పోషించడానికి మరి పోషించాల వాళ్ళు బాధ్యత అది. అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, మీలో ఏ మనుష్యుడైనా తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, రొట్టెను అడిగితే ఎవరైనా రాతినిస్తారా? చేపను అడిగిన ఎడల పాముని ఎవరైనా ఇస్తారా అండి? మీరు చెడ్డవారయుండి అంటే ఈ లోకపు యొక్క తల్లిదండ్రులే చెడ్డవారయుండి కూడా మీ పిల్లలకు మంచి జీవులను ఎరిగి ఉండగా, ఇఫ్ హీ ఆస్క్ ఎ ఫిష్ విల్ హీ గివ్ హిమ్ ఏ సర్పెంట్ అంటే మీలో ఎవరైనా ఒకవేళ చెడ్డవారైన మీ తల్లిదండ్రులని వాళ్ళని అడిగితే మీ పిల్లలకి ఎటువంటిది ఇస్తారు? మంచి ఈవులను ఇయ్యని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి, హెవెన్లీ ఫాదర్, గ్లోరియస్ జీసస్, ప్రెషియస్ గాడ్, హోలీ గాడ్, ఇంకొక విధంగా చెప్పాలంటే కనికరము గల దేవుడు. ఈ యొక్క లైవ్ చూస్తున్న మీ చెబుతున్నాం, అయ్యగారండి అని బ్రదర్ గారండి అనేక దినాల నుంచి అడుగుతున్నాం. అయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. మరలా అంటున్నాం, సందేహించకు, స్టిల్ అలాగే అడుగుతుండు. ఒక మంచి కార్యాన్ని చూడబోతున్నావు, ఫలవంతమైన దాన్ని చూడబోతున్నావు. నువ్వు కట్టని వాటిని నువ్వు పొందబోతున్నావు, శ్రేష్టమైన వాటిని నీకు ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబానికి రక్షణ సమాధానాన్ని కలగ చేయబోతున్నాడు. నీకు కావలసినవన్నీ ఇవ్వగలిగిన శక్తిమంతుడు, సామర్థుడు, ఎల్ షదాయ్, అవును ఎలోహిం, ఎల్ రోయి, అవును నిన్న నేడు ఏకరీతికున్న బలమైన దేవుడు ఆయన. ఇక్కడ అంటాడు, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి, అవును ఇక్కడ పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే అంటే మీరు మీ పిల్లలకి ఇచ్చే దానికంటే అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చినంట. ఈరోజు ప్రతి మంచి ఏసే నుంచి వస్తుంది, ప్రతి చెడ్డది దయ్యం నుంచి వస్తుంది, ప్రతి ఈవిల్ అవును దుష్టుల నుంచి వస్తుంది. ఈ లోకపు తల్లిదండ్రులు, ఈ లోకపు మరి దుష్టులైన మరి చెడ్డవారైన మీ తల్లిదండ్రులు మీకు మంచి ఈవుల నెయ్య నెరిగి ఉండగా, దేవునికి వాక్యం అంటుంది వారెయ్య నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి అంట. దేవునికి వాక్యం అంటుంది పరలోకమందున మీ తండ్రి షల్ యువర్ హౌ మచ్ మోర్ షల్ యువర్ ఫాదర్ విచ్ ఈస్ ఇన్ హెవెన్ గివ్ గుడ్ థింగ్స్ టు దెమ్ దట్ ఆస్క్ హిమ్. అంటే ఆయన అడిగే ప్రతి వారికి, తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తాడంట. ఈ లైవ్ ద్వారా దేవుడు నీకు మంచి ఈవులను ఇచ్చునుగాక. నీ కుటుంబమును ఉన్న ప్రతి వారు రక్షణ కలుగునుగాక, నీ ఇంటిలో సమాధానం కలుగునుగాక, నీ దేహంలో ఉన్న వ్యాధి స్వస్థపరచబడుగాక. ఒకరి కడుపులో సమస్యతో బాధపడుతున్నావా? ఎసిడిటీయా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా,
కంతితో బాధపడుతున్నావా, లివర్ ప్రాబ్లమా, హార్ట్ ప్రాబ్లమా, ఎనీ సిక్నెస్ ఎటువంటిదైనా కానీ దీన్ని స్వస్థపరచడమే కాదు, రక్షణ కార్యాన్ని కూడా నీకు చేస్తాడు. అవును, అడగండి. దేవునికి వాక్యం అంటుంది, ఇవ్వబడునని వాక్యం అంటుంది. అడుగు ప్రతివాడు పొందునంట. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో నువ్వు అడిగేది యేసు నామములో పొందుదువుగాక, నువ్వు అడిగేది రిసీవ్ చేసుకొందువుగాక, నువ్వు అడుగుతున్న ప్రతి దాన్ని దేవుడు నిశ్చయముగా అనుగ్రహించునుగాక. బైబిల్లో గనుక చూసినట్లయితే 11వ అధ్యాయము, లూకాసు సువార్త 11వ అధ్యాయం 9వ వచనాల నుంచి మనం చదివితే కొన్ని మాటలు ఉన్నాయి ప్రియులారా. మరి లూకాసు సువార్త మరి దేవుని యొక్క వాక్యంలో 11వ అధ్యాయం 9వ వచనం నుంచి చదివితే, ఇంకా అటువలే మీరు అడుగుడి, దేవుని యొక్క వాక్యం అంటుంది, మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తేబడును, ఇటువలే అటువలే. అటువలే అంటే ఇటువలే. ఇక్కడ కింద పైన కనుక చూస్తే మనకంతా కూడా అర్థమవుతుంది. ఏమర్థమవుతుందంటే, ఒక దినాన దేవుని యొక్క వాక్యంలో ఒక ఉపమానంతో మాట్లాడుతున్నాం. మరియు ఆయన వారితో ఇట్లను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ తన స్నేహితుని దగ్గర యొద్దకు వచ్చి, ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదిలిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతన్ని పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల. అంటే ఒక వ్యక్తి దగ్గరికి, స్నేహితుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. అతను లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఎలేనని చెప్పున. దేవునికి వాక్యం అంటుంది, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన. అంటే మరలా అయ్యా, నా స్నేహితుడు దూర ప్రయాణం నుంచి వచ్చాడయ్యా, నా దగ్గర పెట్టడానికి ఏమీ లేదు, దయచేసి నాకు ఇవ్వని తన పొరుగు వాని స్నేహితుని అడిగితే, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. ఓ వాట్ ఏ బ్లెస్సడ్ గాడ్! కావలసిన అన్ని ఇస్తాడంట. దేవునికి వాక్యం అంటుంది, లేచి అతనికి కావలసిన అతను ఇచ్చినని మీతో చెబుతున్నాను. అటువలే మీరును అడిగిడి. అవును, మన ప్రభు మనకు స్నేహితుడిలాగా, తండ్రిలాగా, ప్రభులాగా, రక్షకుల్లాగా పరలోకమందున దేవుని వలె మనకుంటున్నాడు. ఇక్కడ చూస్తే ఒక స్నేహితుని అడిగినప్పుడు, ఒక స్నేహితుడు ఇవ్వడానికి వీలు లేకపోయినప్పటికీ కూడా అతడు మాటి మాటికి అడగటము ద్వారా, సిగ్గుమాలి మాటి మాటికి అడగటం వలనైనా లేచి అతనికి కావలసినన్ని ఇచ్చునని మీతో చెబుతున్నాను. అటువలే అనగా దీని యొక్క భావం ఏంటంటే, అలాగా పట్టు విడవక మాటి మాటికి సిగ్గుమాలి. ఇక్కడ అంటాడు అంటే ఏమాత్రం సిగ్గుపరచబడకుండా అది పొందుకునేంత వరకు అతను అడుగుతూ ఉన్నట్టుగా ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. అటువలే మీరు ఏం చేయాలంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి తీయబడునని మీతో చెబుతున్నాను. నల్లా అంటున్నాడు, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుని చేపను అడితే అవనికి చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డు నడితే తేలునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారైండు మీ పిల్లలకు మంచి ఈవుల నెరిగి ఉండగా. వాట్ ఏ బ్లెస్సడ్ గాడ్! పరలోకమందున మీ తండ్రి, అవును పరలోకమందున నీ తండ్రి, మీ తండ్రి, మన తండ్రి, హెవెన్లీ ఫాదర్, కంపాషన్ గాడ్. మరి ఎంత మంచి దేవుడు అంటే, మంచి దేవుడైన కనికరము గల దేవుడు. ఈరోజు నువ్వు అడిగే స్వస్థత నువ్వు పొందబోతున్నావు, నువ్వు అడిగే శాంతి చూడబోతున్నావు, నువ్వు అడిగే ఉద్యోగం నీ జీవితంలో రిసీవ్ చేసుకోబోతున్నావు, నువ్వు అడిగే అనాయింటింగ్ యేసు నామములో నీపై వచ్చును గాక. నువ్వు అడిగే ఎవ్రీ సూపర్ న్యాచురల్ స్పిరిచువల్ ఎవ్రీ గిఫ్ట్ నీ జీవితంలో పొందుదువు గాక. నువ్వేమి అడుగుతున్నావో దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన చిత్తములో ఉండి, ఆయన వాక్యానికి అనుగుణంగా ఉండి నువ్వు అడిగే ప్రతిదీ కూడా నీకు నిశ్చయముగా దొరకబోతుంది. పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించనంట. అవును, పరిశుద్ధాత్మ దాహానికి వేళ నువ్వు కలిగి ఉంటే నువ్వు నింపబడబోతున్నావు. అవును, దేవుని యొక్క శక్తి నీపైకి రాబోతుంది, దేవుని యొక్క సన్నిధి నిన్ను కమ్ముకోబోతుంది, దేవుని యొక్క అభిషేకం నీ హృదయంలో, నీ నోటిలో
అవును, నీ జీవితంలో సమృద్ధిగా దేవుడు నింపి ఆశీర్వదించాలని కోరుకుంటాడు. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం చూస్తే పరలోకమందున్న మీ తండ్రి, దేవుని యొక్క వాక్యం అంటుంది పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను. ఈరోజు ఏమి అడిగి ఒకవేళ నిరాశ పడిపోయావో, కృంగిపోయావో, మరి బలహీనమైపోయావో, ఇక నా జీవితంలో నేను అడిగింది ఏది కూడా మరొకవేళ పొందలేను అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే ప్రభు ఒక కార్యము చేయబోతున్నాడు. నువ్వు అడిగే ప్రతి దాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే, మరి బైబిల్లో చూస్తే, మరి యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే బైబిల్ ఒక మాట ఉంది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచుండినట్లా మీకేది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహించబడును. దేవునికి వాక్యములో కనుక చూస్తే అవునైనా నిజమైన ద్రాక్షవల్లి మనం తీగలమంట. ఆయన నా యందు మీరు మీ యందు నా మాటలు, అంటే దేవుని యందు మనము, మన యందు ఆయన మాటలు నిలిచి ఉండిన ఎడలా, అనగా మన నోటిలో ఎల్లప్పుడూ ఆయన మాట నిలిచి ఉండాల. ఆయన మాట ప్రకారం మనం అడగాల, ఆయన విల్లింగ్ ప్రకారం అడగాల, విశ్వాసముతో అడగాల. మాటికి ఇక్కడ చూసినట్లయితే అడిగినప్పుడు అది దొరుకునని దేవుని యొక్క వాక్యం అంటుంది. నా యందు మీరును, అవును ప్రభునందు మనం ఉండాల, ద్రాక్షవల్లి అయిన యేసునందు మనం ఉండాల, ఆ సర్వోన్నతుడైన దేవుని యందు మనముండి, దేవుని యొక్క వాక్యం అంటుంది నా మాటలు నిలిచి ఉండిన ఎడల, నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీ యందు నా మాటలు, మీ యందు నా మాటలు, మీ యందు నా మాటలు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అది అడుగుడి అది మీకు అనుగ్రహించబడును. ఈరోజు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ప్రభు యొక్క మాటలు మన యందు నిలిచి ఉండాలా, మన నోటిలో ఎల్లప్పుడూ ఉంచాలా. అవునయ్యా నాయన నీ యందు, నా యందు మీ మాటలు ఉంచానయ్యా, దాని ప్రకారం అడుగుతున్నాను. నిజమే, అలా ఎప్పుడైతే చేస్తామో దేవుని కార్యాన్ని చూడగలం. ఇక్కడ అదే దేవుని యొక్క వాక్యములో గనక చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే ఇక్కడ మాట ఉంది, ప్రియులారా ఇది వరకు మీరేమి నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు, దేవుని యొక్క వాక్యం అంటుంది మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. దేవుడు ప్రభు యొక్క వాక్యంలో ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా అడగమని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అది మీకు దొరుకునంట. ఈరోజు నీ సంతోషాన్ని పరిపూర్ణము చేయబోతున్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తి కాబోతున్నాయి. అవును, దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్టుగా మీ సంతోషం, అవును మీ సంతోషం ఎలాగా చేయాలనుకుంటున్నాడు, సంపూర్ణము చేయాలనుకుంటున్నాడు. మీ దుఃఖ దినములు తీసివేయాలనుకుంటున్నాడు, మీ కన్నీరు తుడవాలనుకుంటున్నాడు. అందుకే కీర్తనలో అంటాడు, ఇక్కడ ఒక మాట ఉంది పిల్లరా, కీర్తన గనుక చూసినట్లయితే 2వ అధ్యాయం, కీర్తన 2వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాడంట. ఓ వాట్ ఏ బ్లెస్సింగ్ గాడ్. ఇక్కడ చూస్తే నన్ను అడుగు, అవును దేవుని యొక్క వాక్యం అంటే జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను. ఒకసారి దేవుని యొక్క వాక్యములో గనక చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక చిన్న భాగాన్ని చూస్తే మనకి చాలా చక్కగా అర్థమవుతుందండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనాన్ని కనుక చూసినట్లయితే మరి ఇక్కడ కాలేబు యొక్క కుమార్తె ఉన్నట్టుగా చూస్తున్నాం. అందుకు ఆమె దీవెన దయచేయము తన తండ్రిని అడుగుతుంది, వివాహం అయిపోయింది, వెళ్ళిపోయింది. ఆమె అడుగుతుంది, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నాకు ఒక మంచి భాగాన్ని, ఒక భూమి నాకు ఇచ్చావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చెను. అంటే తన తండ్రిని, ఈ యొక్క కుమార్తె ఎప్పుడైతే మరి తండ్రి దగ్గరికి వస్తూ ఆమె తన పెనిమిటింట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలమడుటకు అతన్ని ప్రేరేపించను. ఆమె గాడిదని దిగగా కాలేబు అంటున్నాడు, నీకేమి ఇవ్వాలా అని ఆమెను అడిగాను. అప్పుడు తన కుమార్తె అంటుంది, అందుకు ఆమె దీవెన దయచేయము. ఎంత మంచి తండ్రి అండి. అవును, కాలేబు తన కుమార్తెను ఎలా ప్రేమిస్తున్నాడో చూడాల. అలాగే ఈరోజు మన ప్రభువు కూడా ఈ లోకపు తల్లిదండ్రులే మంచి ఈవుల నెరిగి ఉండగా
పరలోకమందున తండ్రి కూడా మంచి దాన్ని ఇస్తాడు. అందుకామె ఇక దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చనని దేవుని యొక్క వాక్యం అంటుంది. నీకేం కావాలా అని అడిగి ఆమెకిచ్చినట్లుగా వాక్యములో చూస్తున్నాం. అదండి తండ్రి హృదయం. ఈరోజు అటువంటి కనికరంతో, అటువంటి ప్రేమతో, అటువంటి కృపతో, అటువంటి మంచి మనసు కలిగిన ఆ ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టడమే కాదు, మరణించటమే కాదు, చనిపోవటమే కాదు, మరణించి చనిపోయి తిరిగి లేచిన ఆ యేసయ్య అదే ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ ఇంటి వారందరినీ కూడా రక్షిస్తాడు. నువ్వు రక్షణ కోరితే, సమాధానం కోరితే, నువ్వు నెమ్మది కోరితే, నువ్వు మంచిని కోరితే, చెడునిచ్చే దేవుడు కాదు. రొట్టె నడితే రాతినివ్వడు, చేప నడితే పామునివ్వడు, తేలునివ్వడు. పిల్లరా, అవును, ఈ లోకపు తల్లిదండ్రులు దేవుని యొక్క వాక్యం అంటుంది, చెడ్డవారయ్యుండి కూడా, వారు చెడ్డవారయ్యుండి కూడా మంచి ఈవులను ఇస్తుండగా యేసయ్య నీవు అడిగినదా నీ దేవునికి ఇచ్చినగాక. ఏమంటుంది? కాలేబుని అడుగుతుంది, తన కుమార్తె అడుగుతుంది, మెరక మడుగులను, పల్లపు మడుగులను. దేవుని యొక్క వాక్యం అంటుంది అతనిచ్చి ఆమె హృదయాన్ని, ఆ మనసును సంతోషపెట్టినట్లుగా చూస్తున్నాం. ఈరోజు ప్రభు నీ జీవితంలో అటువంటి కార్యము చేయునుగాక. మనం దేన్ని అడుగుతున్నామండి? లోకంలో ఉన్న వాటిని, మరి చెడ్డ వాటిని అడుగుతున్నామా? మరి లోక విషయాలను అడుగుతున్నామా? దేవుని విషయాల్ని అడుగుతున్నామా? అడిగేది విశ్వాసముతో నువ్వు అడిగినప్పుడు దేవుడు తన కార్యాన్ని చేయగలడు.